మాట్లాడదాం. ఇప్పుడు దేవుడు మన ఆత్మను ఏం చేశాడండి? ఒకానొక దినాన్ని తెచ్చిన స్థితిలో ఉంది. క్రీస్తుతో పాటు ఆయన పునరుత్థానపు శక్తి ఈ ఆత్మలోనికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మ ఏం చేయబడింది అంటే జీవాన్ని పొందుకుంది. ఇప్పుడు అందుకే నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చాలా క్లియర్ గా రాస్తాడు, ప్రభువుతో కలుసుకొనువాడు అనే మాట ఉపయోగించాడు. ఏమన్నాడంటే ప్రభువుతో కలుసుకునేవాడు. ఎప్పుడు జరుగుతుందండి కలుసుకోవటం? వచ్చిన చూసేసి ఒకసారి నా వైపు చూడండి. ఏమని రాశాడు? అటువలనే ప్రభువుతో కలుసుకునేవాడు. ఆ మాట ఎందుకు ఉపయోగించాడండి పౌలు? ముందు వచ్చిన ఎవరి గురించి మాట్లాడాడు? వేశ్యతో కలుసుకునేవాడు ఆమెతో ఏక శరీరమై ఉన్నాడు అనే ఎగ్జాంపుల్ ఉపయోగించి పౌలు వాడిన పదం ఏంటంటే అటువలనే. ఎటువలనే? వేశ్యతో కలుసుకున్నవాడు ఆమెతో ఏక శరీరము ఎలాగా అవుతాడో అలాగే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అన్నాడండి. ఏక శరీరం అన్నాడా? ఏక ఆత్మ అన్నాడా? ఏమన్నాడు? ఏక ఆత్మ అన్నాడు. అంటే భార్యాభర్తల గురించి మనం ప్రసంగాలు చేస్తాం కదా పెళ్ళప్పుడు. భార్యాభర్తలు ఇరువురిని కూడా వివాహం ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఏక శరీరముగా చేశాడు కదండి. ఎప్పుడు జరుగుతుందండి? దేవునితో ఒక నిబంధనలోనికి వారు వచ్చింది. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్న పాస్టమ్మ గారి జ్ఞాపకం. ఇప్పుడు దేవునితో ఒక నిబంధనలోనికి మనం ఎప్పుడైతే వస్తామో, మీరు ఆలోచన చేయండి, ఎప్పుడు దేవునితో నిబంధన చేసుకుంటామండి? మనం దేని ద్వారా చేసుకుంటామంటే యేసు రక్తము ద్వారా మనం దేవునితో ఏం చేసుకున్నాము అంటే నిబంధనలోనికి వచ్చాం. పాత నిబంధనలో మీరు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహులు ఒక బలిపీఠం కట్టేవారండి. బలిపీఠం కట్టిన తర్వాత ఒక జంతువును బలిచ్చేవారు. జంతువును బలిచ్చి దేవునితో వారు ఏం చేసుకునేవారంటే నిబంధన చేసుకునేవారు. ఏం చేసుకునేవారు అంటే నిబంధనకు గుర్తుగా వారు దేన్ని వాడేవారంటే రక్తాన్ని, బలి పశువు యొక్క రక్తాన్ని వాడేవారు. ఇప్పుడు యేసు దగ్గరికి మనం వచ్చి దేవునితో మనం ఏం చేసుకున్నామంటే యేసు రక్తము ద్వారా, ఆ నిబంధన ద్వారా మనం ఎవరిని కలుసుకున్నామండి? ప్రభువుని. ఇది బయటికి కనిపించే కలయిక కాదు, ఇది ఆత్మలో జరిగే. అందుకంటున్నాడు ప్రభువును కలుసుకొనువాడు అని చాలా క్లియర్ గా రాశాడండి. ఆయనతో ఏమై ఉన్నాడు అంటే ఏకమై ఉన్నాడు. అంటే మన ఆత్మ, దేవుని ఆత్మ ఏం చేయబడ్డాయండి? చెప్పాలమ్మా, ఏకమై ఉన్నాయి. అంటే దేవుడు ఎక్కడ